హాయ్ నమస్తే మాస్టర్స్. భగవద్గీత 8వ భాగమైన అక్షర పరబ్రహ్మ యోగం గురించి తెలుసుకుందాం ఈరోజు. పురుషోత్తమ, బ్రహ్మం అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అంటే ఏమిటి? కర్మ, ఆదిభూతం, ఆదిదైవం అంటే ఏమిటి? ఆది యజ్ఞం అంటే ఏమిటి? ఈ దేహంలో ఆది యజ్ఞుడు ఎవరు? అతడు ఏ విధంగా ఉంటాడు? యోగులు మరణ సమయంలో నిన్ను ఏ విధంగా తెలుసుకోగలుగుతారు? దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నారు. నాశనం లేనిది సర్వోత్కృష్టమైన బ్రహ్మం, ప్రకృతి సంబంధమైన స్వభావాలే ఆధ్యాత్మికం. సకల భూతముల ఉత్పత్తికి కారణమైన క్రియలే కర్మ. ఉత్పత్తి నాశనాలు కలిగిన చరాచర పదార్థం ఆదిభూతం, పురుషుడే ఆదిదైవం. సమస్త దేహాల్లో అంతర్యామి ఉన్న నేనే ఆత్మ, ఆది యజ్ఞుడిని అని చెప్తున్నారు. అందరిలో ఉన్నది నేనే అని చెప్పబడుతుంది. మరణంలో కూడా నన్నే తలంచుకుంటూ ఆత్మ ధ్యానంలో శరీరాన్ని విడిచినవాడు తప్పక నన్నే పొందుతాడు. కౌంతేయ, అంత్యకాలంలో ఎవడు ఏ లాభంతో, ఏ భావాలతో మరణిస్తాడో వాడు ఆ భావాలకు అనుగుణమైన స్థితినే పొందుతాడు. కాబట్టి నువ్వు నిత్యం నన్నే స్మరణ చేస్తూ యుద్ధం చెయ్యి. నీ బుద్ధిని, మనసును నాపైన నిలిపితే తప్పక నన్నే పొందుతావు, సంశయం లేదు అని చెప్తున్నారు. పార్థ, అభ్యాసం చేత మనసును ఇతర విషయాలపైకి పోనివ్వక సర్వశ్రేష్ఠుడైన పరమ పురుషుడినే నిరంతరం ధ్యానించేవాడు ఆ పరమ పురుషుడినే పొందుతాడు. సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, జగత్తు శాసించేవాడు, అణువు కంటే చిన్న రూపం కలవాడు, అఖిల ప్రపంచానికి ఆధారభూతుడు, ఊహించలేని స్వరూపం కలవాడు, సూర్యతేజుడు, అజ్ఞానాన్ని పారదోలేవాడు అయిన సచ్చిదానంద పరమాత్మను ఎవరైతే అంత్యకాలంలో యోగ బలంతో ప్రాణవాయువును భ్రూమధ్యము నిలిపి నిశ్చలమైన మనస్సుతో ధ్యానిస్తాడో వాడు పరమాత్మనే పొందుతాడు. వేదవేత్తలు దేనిని నాశనం లేనిదిగా చెబుతున్నారు. నిష్కాములైన యతులు సైతం దేన్ని కాంక్షిస్తున్నారు, దేని మీద కాంక్షతో బ్రహ్మచర్యాది వ్రతాలను ఆచరిస్తున్నారో ఆ దివ్య పదాన్ని గురించి టూకీగా చెప్తాను. సర్వ ఇంద్రియ ద్వారాలను మూసి మనస్సును హృదయంలో నిలిపి ప్రాణాలను సహస్రారంలో స్థిరపరిచి ఏకాగ్ర చిత్తంతో ఆత్మధ్యానం చేస్తూ ఉన్నవాడు బ్రహ్మపరమైన ఏకాకరం ఓంను ఉచ్చరిస్తూ నిర్గుణ పరబ్రహ్మమైన నన్నే స్మరిస్తూ దేహంలో త్యజించేవాడు మహోత్కృష్టమైన పరమపదాన్ని పొందుతాడు. అర్జున, ఇతరమైన ఆలోచన లేకుండా నిత్యం నన్నే స్మరించే ఆత్మ ధ్యానం చేసి యోగులు నేను సులభంగా లభిస్తాను. అత్యున్నత సిద్ధి అయిన నా పరమపదాన్ని పొందిన యోగి దుఃఖభూయిష్టము అశాశ్వతమైన ప్రపంచంలో తిరిగి జన్మించడు. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఎన్ని లోకాలు చేరినా గాని జీవులకు పునర్జన్మలు ఉన్నాయి. నన్ను చేరిన వారికి మాత్రమే పునర్జన్మ లేదు. బ్రహ్మకు 1000 యుగాలు ఒక పగలు, అలాగే 1000 యుగాలు ఒక రాత్రి. ఇది తెలిసిన వారు కాలతత్వాన్ని తెలిసిన కాలవేత్తలు. బ్రహ్మ యొక్క పగలు ప్రారంభం కావగానే అవ్యక్త ప్రకృతి నుంచి సృష్టి ఉద్భవించి తిరిగి అతని రాత్రి కాగానే ఆ అవ్యక్తంలోనే లయమైపోతుంది. అర్జున, ఈ భూత సమూహం అంతా బ్రహ్మం యొక్క రాత్రిలో లీనమవుతూ పగలు తిరిగి పుడుతూ ఉంటుంది. ఇటువంటి ప్రకృతి కంటే పరమైనది, విలక్షణమైంది, శాశ్వతమైంది అయిన పరబ్రహ్మ సర్వభూతాలను నశించిన తను మాత్రం నాశనం కాదు. అవ్యక్తమే అక్షరము, నాశనం లేనిది. ఆ అవ్యక్తమే ఇంద్రియాలకు కనబడని అక్షరం అంటే నాశనం లేనిదని చెప్పబడే
పరమధామము. ఆ పరమధామమే నా నివాస స్థానము. దాన్ని పొందిన వారికి పునర్జన్మ ఉండదు. అర్జున, సమస్త ప్రాణాలు ఎవరిలో ఉన్నాయో, ఎవరి సర్వ జగత్తులో వ్యాపించి ఉన్నాడో అలాంటి సనాతన అవ్యక్త పరమాత్మ అనన్య భక్తి ద్వారా మాత్రమే లభిస్తాడు. వేరే చింతన లేని ధ్యానం ద్వారా కూడా లభిస్తాడు అని చెప్తున్నారు. ఓ భరత శ్రేష్ఠ, ఏ కాలాల్లో మరణిస్తే ముక్తి, ఏ కాలాల్లో మరణిస్తే పునర్జన్మ కలుగుతాయో చెప్తాను విను. బ్రహ్మవేత్తలైన యోగులు చనిపోతే తర్వాత అగ్ని, జ్యోతిర్మయ మార్గంలో దినము, శుక్లపక్షము, ఉత్తరాయణముల ద్వారా పరబ్రహ్మమును పొందుతాము. సకామ కర్మలను ఆచరించే యోగి చనిపోయిన తర్వాత రాత్రి కృష్ణపక్షము, దక్షిణాయనముల ద్వారా ధూమ మార్గాన చాంద్రమస జ్యోతిని పొంది భూలోకాల్లో తిరిగి పుడతాడు. శుక్ల కృష్ణ అనబడే ఈ రెండు మార్గాల్లోని మొదటి దాని వల్ల ముక్తి, రెండవ దాని వల్ల పునర్జన్మ కలుగుతాయి. అర్జున, వీటిని తెలుసుకున్న యోగి మోహం చెందడు. కాబట్టి నువ్వు ఎప్పుడూ యోగయుక్తుడివై ఉండు. ఈ తత్వ రహస్యాన్ని గ్రహించి ఆచరించిన జ్ఞాని వేద, యజ్ఞ, జప, తపాదుల వలన కలిగే పుణ్యఫలాలను అధిగమించి శాశ్వత బ్రహ్మపదాన్ని పొందుతాడు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.